Can any one of you remind me about the topic of discussion today? Yes. Please tell me. Climate change, is it good or bad? Very bad. Climate change is very bad for us humans and also the environment. Climate change didn't just come out like that, just climate change. It is caused by something. Who caused it most of the times is us. Humans, we cause climate change and it affects us. Funny, right? It's crazy. So, climate change it's caused by the bad gases, emission of gases from most of our industries, and it has many harm in our environment. The rural people, the urban people both contributed to the bad impacts of climate change. Most of the gas emissions are from our industries. Rural people also cut down the trees, which causes bush burning, deforestation, which leads to what? Drought. When there is drought, there is what? Dryness. Then hunger will come. Who will face that? Is it not us? Exactly. So we should take actions to stop these bad negative impacts of climate change, because at the end it will harm us. We should all take actions and be mindful of climate change. Because hunger, when you are hungry, will you be able to participate in class? No. Heat also. సరస్వతి. నేను ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను. మన క్లైమేట్ చేంజ్ వల్ల మనకు చాలా అనర్థాలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు దాకా మనకు సార్స్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పారు. సో మనం దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవాలి. చెట్లు అనేవి మంచిగా ఉండేలాగా, అలాగే సముద్రాలు ఇవన్నీ నీట్గా ఉంచేలాగా, వాటికి ఎలాంటి కలుషితం కాకుండా చూసి మనం మంచిగా వాటిని రక్షించేలాగా చూసి మంచిగా యాక్షన్ అనేది తీసుకోవాలి. సో ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలి. ఓకే, అంతే సార్. My name is Yubhanvi of class 9th studying in Honorable Institution of Sri Bhavana Vidyaniketan. Today I am here to tell a few words about climate change. ఇప్పుడు చాలా క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మందికి చాలా డిసీజెస్ వస్తున్నాయి. సో అందరూ ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి, ఇంకా ఫోన్స్ వాడడం తగ్గించాలి. ఫోన్స్ వల్ల ఎలక్ట్రిక్ వేస్ట్ అనేది వస్తుంది. సో అండ్ ఇంకా ప్లాంట్స్ని పెంచడం ప్లాంట్స్ని గ్రో చేయడం ట్రై చేయండి. చాలా వరకు ఇక్కడ చాలా మంది ప్లాంట్స్ని గ్రో చేయడం ట్రై చేస్తారు. అండ్ ఇంకా ప్లాస్టిక్ని వాడొద్దు, పౌడర్స్ వాడొద్దు, ఇంకా న్యాచురల్గా ఏమైనా వాడండి. ఇలాంటివి కెమికల్స్ యూస్ చేసినవి కాకుండా వేరేగా ఏమైనా వాడండి. సార్ అంత పెద్ద చెప్పాలి. పర్యావరణ హితంగా జీవించండి. అండ్ ఇంకా నేచర్కి కూడా యూస్ఫుల్ అయ్యేగా చూసుకోండి. ఎక్కడైనా ట్రీస్ ఎండిపోయేటట్టు కనిపిస్తే వాటికి వాటర్ గట్టా వేసి వాటిని కూడా గ్రో చేసి మనము జీవించేటట్టు చూసుకోండి. అండ్ ఇప్పుడైతే ఆక్సిజన్ రేట్ కూడా తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ రేట్ పెరిగిపోతుంది. సో అవన్నీ పెరిగించుకునేలా చూసుకోండి. థ్యాంక్ యూ. My name is Shia Nagapatni. I am studying 9th in Sri Bhavana Vidyaniketan. Thanks for this great opportunity to. After listening to this saying about this environment climate changes, we have to reduce plastic usage and plant trees and use natural things to do our self cares, like reduce soap using and chemical products like detergents, like using of powders, so use nature based powders, and stop using mobile phones because it's electronic waste to us, and traveling here and there with motorcycles, it's causing air pollution, and it's harmful to our health by air pollution. Thank you. And please live eco-friendly. Thank you. మన ఇంటి నుంచి మన నుంచే మొదలవ్వాలి. అవుద్దా?
ఏ రకంగా అవుద్ది? ఏంటమ్మా? వెరీ గుడ్. అవన్నీ సెకండరీ. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో బోర్డంత చెత్త తయారవుతుంది కదా, ఆ తయారైన చెత్తని మనం సెగ్రిగేటెడ్ చేసి మనం మున్సిపాలిటీ వాళ్ళకి అందిస్తే దానిలో తడి చెత్త అన్నదాంతో వాళ్ళు ఎరువులు తయారు చేస్తారు. పొడి చెత్తని వాళ్ళు రీసైకిల్ చేయడానికి ఉపయోగిస్తారు. అది మన ఇంట్లో మనం చేసుకోగలిగిన పని. దాని తదుపరి మీరు చెప్పిన ఈ డిటర్జెంట్స్ వాడడం ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోవాలి. ఇవి ముఖ్యంగా ఎందుకు ఇంకొక విషయం ఏంటంటే మనకి పారిశ్రామిక ప్రగతి లేకపోతే మన తాలూకా అభ్యున్నతి జరగదు. కరెక్టే కదా? అలా అని చెప్పి ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నారు, ఆయన సెల్ ఫోన్ కొనుక్కున్నారు, ఆ సెల్ ఫోను అది పనిచేసిన నాళ్ళు దాన్నే వాడాలి. అలా కాకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ మరొక కొత్త మోడల్ వచ్చింది మార్కెట్లోకి అని చెప్పి 40,000 50,000 పెట్టి కొంటే ఈ పాత సెల్ ఫోన్ ఏమవుతుంది? ఎలక్ట్రానిక్ వేస్ట్ అవుద్ది. ఎలక్ట్రానిక్ వేస్ట్ మన జాతికి చాలా ప్రమాదకరమైన విషయం. ఇదే కాకుండా మన తాలూకా జాగ్రత్తల విషయంలో కొన్ని చెప్తాను మీకు. మనం గదిలోంచి బయటకు వచ్చాం, గదిలో ఉన్నంతసేపు మనం లైట్ వేసుకున్నాం, ఫ్యాన్ వేసుకున్నాం. గదిలోంచి బయటకు వచ్చినప్పుడు రెండు ఆపేసి రావాలి. అలాగే మనం ఇంట్లో స్నానం చేస్తూ ఉంటాం లేదా మొహం కడుక్కుంటూ ఉంటాం, ట్యాప్ ఇప్పేసి మొహం కడుగుతారు. చాలా తప్పది. ఒక మగ్గులో నీళ్లు పట్టుకొని మొహం కడుక్కొని చేస్తే అయ్యే నీళ్లు ట్యాప్ ఇప్పి కడుక్కుంటే ఇంకా ఎక్కువ అవుతాయి. నీకు స్నానానికి ఎన్ని నీళ్ళు అవసరమో ఒక రోజు సర్టెన్ థింగ్స్ అబౌట్ క్లైమేట్ చేంజ్. జస్ట్ నౌ అవర్ రత్నం వాజ్ టెలింగ్ about the oceanic life. As per statistics taken, the rise in temperature, it is leading to less yield in the oceans. Not only that, the effluents which we release into the sea, the effluents which are being released by industrial people, they are all spoiling the environment of oceans. మీరంతా ఇంగ్లీష్ చదువుకున్న పిల్లలే కదా, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఓకే, రైట్. మనం క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకునేటప్పుడు